పోయే కాలంలో ఈవిడికి ఏ ఆలోచన ఎందుకు వచ్చిందో. అసలు ఏం జరుగుతోంది? నాకు చెయ్యదు గాని మళ్ళీ ఇవిడికి పెళ్లి కావాల్సి వచ్చింది. ఎలా అయితేనే చెల్లెమ్మ చెప్పింది సాధించింది. తల్లిదండ్రులకి పెళ్లి చేసే ఇలాంటి అవకాశం పిల్లలకి రాదు కదా, అందుకే ఇలా ప్లాన్ చేశాం. ఐడియా చాలా కొత్తగా ఉంది. నానా, అమ్మ చాలా బాగా థింక్ చేసింది. రియల్లీ సూపర్. మీ పెళ్లి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఏమన్నాయా? ఎస్, గ్రాండ్ గా చేద్దాం. అవును సార్, పంతులు గారి వేద మంత్రాలతో అత్తయ్య గారి మెడలో మావయ్య తాళి కట్టేది చూద్దాం. అవును, ఆంటీ అంకుల్ పెళ్లిని ఒక వేడుకలా చేద్దాం. చంద్రిక, అలా ఉన్నావేంటి? ఏం లేదమ్మగారు. రేపు నా పెళ్లి పనులన్నీ నువ్వే చెయ్యాలి. ఆ బాధ్యత అంతా నీదే. బాగా జరిగితే ఆ క్రెడిట్ కూడా నీకే ఇచ్చేస్తాను. ఓకేనా? చామంతి, లాస్ట్ టైం చంద్రిక ఆర్గనైజ్ చేసిన ఆ డెకరేషన్ అంతా నువ్వే చేశావని నాకు తెలుసు. ఈసారి కూడా మా పెళ్లికి డెకరేషన్ అంతా నువ్వే చెయ్యాలి, సరేనా? అలాగే అమ్మగారు. గెస్ట్లందరినీ మేం చూసుకుంటాం. రా హర్ష. ఈ విషయంలో మీకెవరికి అభ్యంతరం లేదు కదా? ఎందుకుంటుంది నాన్న? వి విల్ ఎంజాయ్. నేను ఆలోచిస్తుంది నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఈ ఒక్క విషయంలో మనిద్దరి ఆలోచనలు కలిశాయి అంటున్నావా? అంటే అదే, అమ్మగారు మునుపెన్నడూ లేని విధంగా అంత మంచిగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? దీని వెనక ఖచ్చితంగా ఏదో ప్లాన్ ఉండే ఉంటుందనేగా కదా. ఏమై ఉంటుందంటావు చామంతి? అది కన్నింగా ఆలోచించి నీకే తెలుస్తుంది. అక్కనే నీ అవసరాలకి మాత్రం నేను చెల్లిని అని గుర్తొస్తానా? అది కాదే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఈ పెళ్లి విషయమే చామంతి. అది తెలియాలంటే నిన్న లాయర్ ఎందుకొచ్చారో ఏం మాట్లాడారో తెలిస్తే సరిపోతుంది. నీకు తెలిసి ఉంటుంది కదా, కొంచెం ఈ అక్కకి చెప్పొచ్చు కదా. నాకు తెలియదు. ఏ, కాఫీయో వాటర్ ఇవ్వడానికి వెళ్ళి ఉంటావు కదా, కొంచెమైనా వినుంటావు కదా. నేనేం వినలేదు. నేను కాఫీతో వెళ్ళగానే అమ్మగారు తిట్టి పంపించేశారు కాబట్టి నాకేం తెలీదు. ఒకవేళ నాకు తెలిసినా నీతో చెప్పను. అదేంటి? అంతే. మనిద్దరి ఆలోచనలు కలిసినంత మాత్రాన అభిప్రాయాలు బుద్ధులు కలుస్తాయనుకోకు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే నువ్వు మారవు కదా, నేను మారను. కొంచెమైనా బుద్ధి జ్ఞానం అనేది కొంచెం కూడా ఉండవా నీకు? తనేం చేసిందని తిడుతున్నావు నిషా? పాపం జారి పడిపోతే పట్టుకున్నా. ఇందులో తన తప్పే ఉంది. ఉండదు. అసలు నువ్వు దాన్ని పట్టుకోకూడదు. అప్పుడు నువ్వు ఈ డెకరేషన్ చేస్తూ పడిపోయి ఉండాలి. మరి నిన్ను పట్టుకునేవాణ్ణి. ఈ కబుర్లు చెప్పకు ప్రేమ్. చామంతి, నువ్వు ముందు వెళ్ళు. డెకరేషన్ తర్వాత చేసుకుందు గాని. హే నిషా, నీకు పని చేయటం చేత కాదు. చేసే వాళ్ళని చెడగొట్టకు. నువ్వెళ్ళు. చామంతి వెళ్తేనే నేను వెళ్తాను. బాబు, గొడవ ఎందుకు? నేనే వెళ్తానులే. తర్వాత వచ్చి చేసుకుంటాను. చామ్, ప్రేమ్, నేను అడిగింది చామ్ గురించి. ఏమన్నా చెప్పిందా? లేదురా చిట్టి. ఇదిగో అలా సిగ్గుపడుతుంది, లుక్స్ ఇస్తుంది. చెప్పడం మాత్రం లేదు. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు ప్రేమ్.
ఏం చేస్తాంరా? సరేరా చిట్టి, అమ్మా నాన్న వెడ్డింగ్ డేకి చామ్కి మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏమిస్తే బాగుంటుందంటావు? ఇంకా అది ఇది ఎందుకు ప్రేమ్, నీ లవర్ చామ్ చేత యాక్సెప్ట్ చేయించుకోవడానికి ఇంకా టైం తీసుకోవద్దు. డైరెక్ట్ గా తాళ్ళనే గిఫ్ట్ గా ఇచ్చేయి. ఏమంటున్నావురా? అంతే, డైరెక్ట్ గా తాళి కట్టేయడమే. ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంత కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. మన మగవాళ్లే లీడ్ తీసుకోవాలి, తర్వాత నీ ఇష్టం. అది కాదురా, తను చెప్పకుండా డైరెక్ట్ గా తాళి తెచ్చేస్తే పానిక్ అయిపోదు? ఎందుకు అయిపోతుంది? నువ్వంటే ఇష్టం మనసులో ఉందిగా. ఆలోచిస్తానంటుంది కదరా. నిన్ను పెళ్లి చేసుకోను అనలేదు కదా. నన్ను కన్ఫ్యూజ్ చేయకురా. కన్ఫ్యూజన్ లో చామ్ ఉంది, నువ్వు కాదు. నీకు తనే భారీగా రావాలన్న క్లారిటీ నీకుంది కదా. పిచ్చి పిచ్చిగా ఉందిరా. చామ్ కి మనసులో అదే ఉంటుంది. ఇద్దరి మనసులో ఒక్కటే ఉన్నప్పుడు క్లైమాక్స్ పెళ్లే కదా ప్రేమ్. అది ఎప్పుడవుతుందో తెలియకుండా ఇబ్బంది పడే కన్నా నువ్వే లీడ్ తీసుకుంటే ఆ టెన్షన్ ఉండదు కదా. నిషా గోల వదిలిపోద్ది. నీకిష్టమైన నీ ప్రేయస్ని నువ్వు దక్కించుకున్నట్టు అయిపోతుంది. చామ్కి ఏం చెప్పాలి అని తనలో తానే మదన పడిపోయి తన హెల్త్ పాడు చేసుకునే సమస్య రాదు. నువ్వు రేపు కట్టే చెప్తా, ఇంకేం ఆలోచించుకో. నువ్వు ఆలోచించి చామ్ ఆలోచించి చివరికి ముసలి వాళ్ళు అయిపోతారు. కరెక్ట్ రా చిట్టి, నేనే లీడ్ తీసుకుంటా. ఆ దేవుడే నీతో పలికించినట్టున్నాడు. ఈ అవకాశాన్ని వదులుకోను. రేపే మంగళసూత్రాలు తెస్తా, చామ్ మెడలో తాళి కట్టి